4 నెలల 5 నెలల జీతాలు పెండింగ్ లో ఉంటాయి. బానిసత్వంగా బతుకు. ఇప్పుడు రిక్షా వాళ్ళు కూడా కరెక్ట్ వస్తాయి. ఇంకా ఈనంగా ఉంది మా బతుకు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు భారీ ధర్నాను చేపట్టడం జరిగింది. ప్రజలు మనం ఇందిరా పార్క్ వద్ద కూడా మనం చూడొచ్చు. భారీ ఎత్తున అటు ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కథం తొక్కినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేలాది సంఖ్యలో ఇందిరా పార్క్ కి చేరుకున్నారని కూడా మనం చెప్పాలి. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? ఉపేంద్ర అండి. ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ పనిచేస్తాను, ఖమ్మం. మాకు మొదటగా సమాన పత్రానికి సమాన వేతనం ఇవ్వాలి. మాకు ఏజెన్సీ వ్యవస్థను చేశారు. ఏపీ చాకరీ మొత్తం ఇవ్వాలి. మా ఏజెన్సీ ఒకటి తీసేస్తే మాకు మంచి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. మొదటిగా ఏజెన్సీ వ్యవస్థను తీసేయాలి. జీతాలు వస్తున్నాయి ఆ సమయానికి? 3-4 మంత్స్ నుంచి రెన్యువల్ ఆర్డర్ లేదంటే జీతాలు కూడా లేవు. మంత్లీ రావట్లేదు. జీతాలు కూడా తమకు సరిగ్గా రావడం లేదనేది కూడా వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకన్న అన్న. మేము పశు సంవర్ధక శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము. అయితే మాకు ఈ వేతనాలు, ముఖ్యంగా వేతనాల ఇబ్బంది ఒకటి. ప్రతి నెల వేతనాలు టైంకి రావట్లేదు. కానీ అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము కూడా సమాన పనికి వాళ్ళతో పాటు ఈక్వల్గా పనిచేస్తున్నాం, కానీ మాకు వేతనం సరిగ్గా అందట్లేదు. అదేవిధంగా ఈ ఏజెన్సీ వ్యవస్థలో ఒకటి రద్దు చేసి సమాన పనికి సమాన వచ్చే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సకాలంలో జీతాలు లేదని మా డిమాండ్. జీతాలు కూడా సమయానికి రావడం లేదని చెప్తా ఉన్నారు. ఎలా ఎదుర్కొంటా ఉన్నారు కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ సమస్య? చాలా అంటే ఈ ఇంట్లో ఉన్న ఇది పెద్ద సమస్య అండి. ఇప్పుడు అంటే ప్రతి నెల జీతాలు సరైన సమయానికి రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఏదో విధంగా మరి పిల్లల చదువు కోసం అయితే, కుటుంబ పోషణకు అయితే ఏదో విధంగా అయితే ఇబ్బంది నెట్టుకొస్తున్నాం. ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీ పేరు? నా పేరు అరవింద్ కుమార్ అండి. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ నుండి వచ్చినామండి. ఏజెన్సీ వ్యవస్థకు కార్పొరేట్ వ్యవస్థ చేయాలని ధర్నాకు మేము పాల్గొన్నామండి. గత మాకు 4 సంవత్సరాల నుండి సాలరీస్ కానీ రావడం పెండింగ్ ఉండడం వల్ల ఏజెన్సీ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇందిరా పార్క్ ధర్నాకు హాజరు కావడం జరిగింది. మరికొంతమందితో కూడా మాట్లాడిద్దాం. చెప్పండి, మీ పేరు? सैयद अब्दुल अत्तर, स्टेट सेंट्रल लाइब्रेरी, आउटसोर्सिंग एम्प्लॉय, लाइब्रेरियन। इन लोगों को टाइम पे सैलरी नहीं आ रही. 4 मंथ से सर रुक जा रही सैलरी. वो भी बिल पैसे देके पास कराना पड़ा. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు పూర్ణచంద్రరావు అన్న. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన. నేను మిషన్ మేడలో జాబ్ చేస్తూ ఉంటాను, ఎన్సీసీ కంపెనీ నుంచి. మా బాధ ఏంటంటే గత 7 సంవత్సరాలుగా నేను మిషన్ మేడలో పనిచేస్తా ఉన్నాను. నేను జాయిన్ అయినప్పుడు 8,000 జీతం స్టార్ట్ అయ్యి ఇప్పుడు 7 సంవత్సరాలలో ఒక 3,000 ఇంక్రిమెంట్ తోటి 12,000 జీతంతో పనిచేస్తా ఉన్నాను. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. నాకు ఉద్యోగ భద్రత కోసం అని చెప్పి నాకు కొంచెం ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత కోసం అని చెప్పి నేను పోరాడుతూ ఉన్నాను. అలాగే నా మిత్రులందరి కోసం ఇక్కడికి నేను వచ్చిన ధర్నాకి. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలనేది కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు ఏదైతే అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగస్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంతమంది మహిళలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జోపేట్ పాలిటెక్నిక్ కాలేజ్. సాలరీస్ కరెక్ట్ రావు, మళ్ళీ రెగ్యులర్ గా ఉంటావు. మళ్ళీ ఏజెన్సీ నుంచి కదా 4 నెలల 5 నెలల జీతాలు పెండింగ్ లో ఉంటాయి. మళ్ళీ బానిసత్వంగా బతుకు చెప్పాలంటే. కూలీలకు కూడా ఇప్పుడు రిక్షా వాళ్ళు కూడా కరెక్ట్ వస్తాయి. మాకు అట్లా అంటే ఇంకా ఈనంగా ఉంది మా బతుకు.